బాగున్నవారా తమ్ముడు? ఇంకా బ్రతికే ఉన్నాం. ఏంటో చెప్పు. వదినకు గర్భసంచిలో గడ్డలైనాయి అంట, వెంటనే ఆపరేషన్ చేయాలంటారా? అయితే నన్నేం చేయమంటావు? పాత విషయాలు మనసులో పెట్టుకోకుండా ఒక 20,000 రూపాయలు సాయం చేయరా. మనసులో పెట్టుకోకుండా నేను ఎలా ఉంటా అనుకున్నావు అన్నయ్యా? నువ్వు మాకు చేసిన ద్రోహం నేను ఎప్పటికీ మర్చిపోలేను. కట్టు బట్టలతో మమ్మల్ని ఇంట్లో నుండి గెంటేశావు. నువ్వు మర్చిపోయినా నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకోసారి డబ్బులే అని ఇంకా దేనికైనా సరే నాకు ఫోన్ చేయకు. కష్టం వస్తే ఇప్పుడు నీకు తమ్ముడు గుర్తుకొచ్చిండా? మీ అన్నయ్యకు బాగా బుద్ధి చెప్పిరండి. ఉండండి, నేను షాప్కి వెళ్ళి పాలు తీసుకొస్తా. హలో, సారీ అన్నయ్య, ఇందాక అది ఉన్నదని చెప్పి అలా మాట్లాడినా. ఏం పర్లేదురా, నాది కూడా తప్పు ఉంది. మీరు నన్ను సాయం అడుగుడిందన్నయ్య. అసలు నువ్వు లేకుంటే నేను లేనన్నయ్య. నన్ను ఇంట్లో నుంచి ఎందుకు పంపవో నాకు మాత్రమే తెలుసు అన్నయ్య. మనం ఒక్క తల్లి కడుపులో పుట్టినోళ్ళం. నీకు కష్టం వస్తే నేను, నాకు కష్టం వస్తే నువ్వు, కాకపోతే మనకి ఇంకెవరు వచ్చి చేస్తారన్నయ్య. నువ్వేం బాధపడకన్నయ్య. సాయంత్రం వరకు నీ చేతిలో డబ్బులు ఉంటాయి. ఆడవాళ్ళు గొడవ పడ్డా సరే అన్నదమ్ములు మాత్రం ఎప్పుడు దూరం కాకండి. అన్నదమ్ములు కలిసి ఉంటేనే బలం. మీరేమంటారో కామెంట్ చేయండి.